సార్ జై భారత్ అనేటప్పటికీ అంటే ప్రతి భారతీయుడు ఒక స్లోగన్గా భారతదేశాన్ని ప్రేజ్ చేసేది జై భారత్. కానీ ఈ మధ్య మతం అనేది రాజకీయ పార్టీల సొత్తుగా మారిపోయిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయండి. అంటే మనం మాట్లాడుకోకూడదు కానీ మతం అనగానే పలానా పార్టీ లేకపోతే ఇంకో మతం అనగానే ఇంకో పార్టీ ఇలాంటి పరిస్థితులు వచ్చేసాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో జై భారత్ అనగానే మిమ్మల్ని బీజేపీ పార్టీ లేకపోతే బీజేపీకి బి పార్టీ అనుకునే అవకాశం ఉంది కదా సార్, అట్లాగేమైనా ఉందంటారా? యాక్చువల్గా మీరు ఆర్టికల్ 1 కాన్స్టిట్యూషన్ చదివితే ఇండియా దట్ ఈజ్ భారత్ అన్న దీంతో మొదలవుతుంది ఆర్టికల్ 1 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. కాబట్టి భారతదేశం, ఇండియా అన్నది ఇంగ్లీష్ పేరు, భారత్ అన్నది మన పేరు. కాబట్టి భారతదేశం యొక్క ప్రతీక భారత్ అంటే అఖండ భారత్. ఈ మొత్తం భారతదేశాన్ని అంతా కూడా మనం భారత్ అని పిలుచుకుంటాం. కాబట్టి అటువంటి పార్టీ పేరుంటే ఇది కేవలం సంకుచిత భావాలతో కాదు, ఇది బ్రాడ్ మైండెడ్గా ఉన్న పార్టీ అన్నది కూడా మనం ఆలోచించుకోవాలి. కాబట్టి ఏ స్థాయికి మనం దిగిపోయామంటే చివరికి భారత్ అంటే కూడా ఏదో ఒక పార్టీతో అసోసియేట్ చేసి ఒక మతంతో అసోసియేట్ చేసే స్థాయికి మన ఆలోచనలు దిగిపోయి ఆలోచనలు మనం ఉచ్చ స్థాయికి తీసుకువెళ్ళాలి. కానీ పార్టీలు ప్రమేయం ఏం లేదంటారా సార్? ఎందుకంటే మతాలని తమకు అనుగుణంగా లేకపోతే కులాలని తమకు అనుగుణంగా మార్చుకొని ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేసే పార్టీలకి అంటే ప్రమేయం ఏం లేకుండానే ఇలాంటిది జరిగింది అనుకుంటున్నారా? అంటే కార్ల్ మార్క్స్ అంటారు రిలీజియన్ ఈజ్ ఏ ఓపియం అంటాడు ఆయన. ఓకే, అంటే అది ఒక మత్తు మందు, అది ఒక మత్తు. కాబట్టి ఆ మత్తులో దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నారు. కానీ ఎప్పుడూ కూడా ఇప్పటి కాలంలో మొత్తం ప్రపంచంలో కూడా ఏ దిశగా పరుగులు సాగుతున్నాయంటే అభివృద్ధి మీద పరుగులు సాగుతున్నాయి, మతాల మీద కులాల మీద కాదు. ఏ రాష్ట్రం ఏ దేశం అభివృద్ధి చెందితే ఆ దేశానికి అందరూ వినడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఎందుకు అమెరికా మాట అందరూ వింటున్నారు? అమెరికా ఎందుకు బిగ్ బ్రదర్ అయింది? దానికి ప్రధాన కారణం ఆర్థికంగా వాళ్ళు ముందుకు వెళ్ళడం. కాబట్టి ఈ విషయాలన్నీ మరిచిపోయి మనం ఆర్థికంగా దేశానికి ముందుకు తీసుకువెళ్ళగలిగితే ప్రపంచం మన మాటలు వింటుంది. ఇప్పుడు చూడండి, చైనాలో ప్రతి గ్రామంలో కూడా పరిశ్రమలు పెట్టి మొత్తం ఎకనామిక్ పవర్గా తయారైంది చైనా. అందుకనే మేము అంటున్నాం ప్రతి గ్రామంలో సుమారుగా ఒక 10 పరిశ్రమలు రావాలి, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, లేకుంటే సూక్ష్మ కుటీర పరిశ్రమలు. అప్పుడు ఏమవుతుందంటే ఆర్థికంగా మనం అభివృద్ధి చెందగలం. లేకుంటే ఏమవుతుందంటే ఫైనల్గా దాన్ని కప్పిపుచ్చడానికి మీరు అన్నట్టు మతం లేకుంటే కులం ఇవి బయటికి తీసుకురావాలి వస్తుంది. అందుకనే గుర్రం జాషువా గారు చక్కని మాట అన్నారు, మానవత్వం లేనివాడు మతాన్ని పట్టుకుంటాడు, గుణం లేనివాడు కులాన్ని పట్టుకుంటాడు, పసలేనివాడు ప్రాంతాన్ని పట్టుకుంటాడు అంటాడు. మనమంతా కూడా ఒక కుటుంబం అంటాడు ఆయన. కాబట్టి ఇది మనం ప్రజల మనోభావాల్లో వీట్లను మనం తీసుకువెళ్ళడం చాలా అవసరం. విద్యార్థి దశలోనే ఈ విధమైన భావాలను కనుక మనం ప్రవేశపెట్టగలిగితే ఈ సంకుచిత భావాలతో ఎవరు ఉండరు. కాబట్టి మన బాధ్యత అది. మన విద్యా విధానాన్ని మార్చాల్సిన బాధ్యత, ఆలోచన విధానాలను మార్చాల్సిన బాధ్యత. నా సొంత పార్టీకి ఏదైనా కొద్దిగా లాభం చేకూరుతుందని ప్రజలను ఈ విధంగా మతాలుగా, కులాలుగా, వర్గాలుగా, ప్రాంతాలుగా విభజించడం అన్నది అది కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ నాట్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 14 ఈజ్ వెరీ క్లియర్, రైట్ టు ఈక్వాలిటీ, అందరూ సమమే. సో ఆ విధమైన భావాలను తీసుకురావాలంటే ఎవరో ఒకరు మాట్లాడాలి సమాజం. కానీ సార్ మీరు అంటే నాయకుడికి ఆ భావాలు ఉన్నా కూడా కింద కేడర్ అలాంటి భావాలతో ట్రావెల్ చేయాల్సిన పరిస్థితి అయితే లేదు. అంటే మీకు తెలియదు ఏముంది సార్, ఇప్పుడు నాయకత్వం అంతా అంటే లేకపోతే పార్టీల్లో ఉండే మెయిన్ ఒక పీపుల్ సెంట్రిక్ పార్టీలు అయిపోయాయి అన్నీని. ఒక పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారు, ఇంకో పార్టీ అంటే జగన్ గారు, ఇంకో పార్టీ అంటే పవన్ గారు, ఇలా రకరకాల పర్సన్ సెంట్రిక్ ఒకే ఒక వ్యక్తి సెంట్రిక్గా ఒక ఆరాధనాభావం, వ్యక్తి ఆరాధనాభావం అనేది ప్రబలిపోయింది, వ్యక్తి పూజ. సో అలాంటిది ప్రబలింది. మీ పార్టీలో కూడా అలాంటిది ప్రబలే అవకాశం ఉంది కదా సార్? అప్పుడు మిస్లీడ్ అయ్యే అవకాశం ఉంది కదా సార్? నిజమైన నాయకత్వం ఎలా ఉంటుందంటే మన కింది వారిని మన స్థాయికి తీసుకువెళ్ళేవాడే నిజమైన లీడర్. వాళ్ళ స్థాయికి దిగిపోయేవాడు నిజమైన లీడర్ కాదు. దట్ ఈస్ కాల్డ్ లీడర్షిప్. ఏ గుడ్ లీడర్ ఈజ్ వన్ హూ క్రియేట్స్ మోర్ లీడర్స్, ఏ బ్యాడ్ లీడర్ ఈజ్ వన్ హూ క్రియేట్స్ మోర్ ఫాలోయర్స్ అంటారు. కాబట్టి ఎప్పుడు కూడా నాయకత్వంలో వాళ్లను మన స్థాయికి తీసుకువెళ్ళాలి, కానీ వాళ్ళ స్థాయికి మనం వాళ్ళలో సంకుచిత భావాలు ఉంటే ఆ స్థాయికి మనం దిగకూడదు. సమయం పట్టవచ్చు, కానీ మనలో ఓపిక ఉండాలి. వాళ్ళను మన స్థాయికి తీసుకొచ్చే ప్రయత్నాలు లీడర్షిప్ చేయాలి. వ్యక్తి పూజ గురించి మాట్లాడారు. అందుకనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక్కసారి చూడండి, 25 నవంబర్ 1949వ సంవత్సరంలో ఆయన మరుసటి రోజు రాజ్యాంగాన్ని మనం స్వీకరిస్తున్న సమయంలో ఆ ముందు రోజు ఒక బ్రహ్మాండమైన స్పీచ్ మాట్లాడారు.
అందులో ఆయన 3 విషయాలు చెప్పారు. ఈ 3 కూడా మీకు కాన్స్టిట్యూషన్కి, రాజ్యాంగానికి ప్రమాదాలని చెప్పాడు. అందులో రెండవ విషయం ఆయన చెప్పింది ఏంటంటే, ఏ సమాజంలో అయితే, ఏ పొలిటికల్ పార్టీలో అయితే వ్యక్తి పూజ ఉంటుందో ఆ పార్టీ అన్నది ఫైనల్గా అరాచకానికి దారితీస్తుంది, రాచరికానికి దారి. అంటే రాజులాగా, రాజులు వద్దు, బానిసలు వద్దు అని మనం తీసుకున్న విధానంలో మళ్ళా పార్టీలలో వ్యక్తి పూజ మొదలవుతే మళ్ళా అరాచకం, ఆ రాచరికం, ఆ బానిసత్వం కిందే మనం అంతా మారుతాం. అప్పుడు రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడుతుంది అని చెప్పాడు. కాబట్టి మీరన్నట్టు ఏ పార్టీ కూడా, పార్టీలో ప్రజాస్వామ్యం ఉండాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి మీరు పార్టీలు పెడుతుంటే పార్టీలోనే ప్రజాస్వామ్యం లేకుంటే ఎలా? మరి ఏం ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తారు? ఇది మనం ఆలోచించాల్సిన అంశం. కాబట్టి అవన్నీ ప్రమాదకరమైన సూచికలు. వ్యక్తి పూజ జరగకూడదు పార్టీలు. కాబట్టి జై భారత్ నేషనల్ పార్టీలో అందరం సమానమే. ఏ నిర్ణయం తీసుకున్నా అందరం కూర్చొని నిర్ణయం తీసుకుంటాం. ప్రతి నిర్ణయాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు మేనిఫెస్టోనే మేము ప్రజల దగ్గర నుంచి తీసుకొని చేసాం, అందరి సలహాలు తీసుకొని చేసాం. లేకుంటే కూర్చొని ఇది మా మేనిఫెస్టో అనొచ్చు. ఇది జై భారత్ నేషనల్ పార్టీ ఉద్దేశం కాదు. అందరినీ, ప్రజలను ఇన్వాల్వ్ చేయాలి ప్రతి స్టెప్లో అన్నారు. ఓకే సార్, ఇప్పుడు మీరు అన్నారు అంటే వ్యక్తి ఆరాధన ఇలాంటి దానివలన ఒక రకమైన బ్యాడ్ క్వాలిటీ, బ్యాడ్ నాయకత్వం అన్నట్టు ఒక చెప్పారు మీరు. సో అలా కంపేర్ చేస్తే ఇప్పుడుండే రాజకీయ పార్టీలు మన రాష్ట్రంలో కానీ, దేశంలో ఉండే కానీ జాతీయ రాజకీయ పార్టీల్లో కూడా అలాంటి పరిస్థితులు కనిపించే అవకాశం ఉందంటారు కదా. వాటిని బ్యాడ్ పార్టీస్గా మనం భావించాలి. బ్యాడ్ పార్టీస్ కాదు, ఇది రాజ్యాంగానికి ప్రమాదకరమని సృష్టికర్త డాక్టర్ అంబేద్కరే చెప్పారు. నేను చెప్తున్నది కాదు ఇది. ఆయన రాజ్యాంగాన్ని స్వీకరణకు ముందు రోజే ఇది చెప్పాడు. ఆయన ఇది జరిగితే ప్రమాదం, కాబట్టి దేశం ప్రమాదంలో ఉంటుందని అనుకోవచ్చు. కాబట్టి ఈ ప్రమాదం నుంచి బయటికి తీసుకురావచ్చు. మీ మీద, నా మీద, మనలాంటి ఆలోచన పరుల మీద మన సంఖ్య పెరగాలి. మనలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళ సంఖ్య పెంచాలి మనం. అప్పుడు సమాజంలో మార్పులు వస్తాయి. ఆ ప్రయత్నమే జై భారత్ నేషనల్ పార్టీ చేస్తాం. సార్, ఇప్పుడు పార్టీ పెట్టినప్పుడు చాలాసార్లు అంటే మీరు ఇంతకుముందు జనసేనలో కూడా ఉన్నారు. జనసేనలో ఇక్కడ ఎంపీగా పోటీ చేసి ఆల్మోస్ట్ 2,80,000 పైగా 88,754 ఓట్లు. ఎంత సార్? 2,88,754 ఓట్లు, 754 ఓట్లు సంపాదించారు. అంటే ఒక రకమైన అద్భుతమైన ఆదరణ సంపాదించారు మీరు. అది ప్రజల్లో చైతన్యం, నా ఆదరణ కాదు, ప్రజల్లో చైతన్యం, కొత్తతనం, మార్పు కావాలి అని కోరుకునే వాళ్ళ సంఖ్య అంత ఉండడం వల్ల అన్ని ఓట్లు వచ్చాయి నాకు. అలాంటి పరిస్థితి అంటే ఇప్పుడు ఉండే అవకాశం ఉందా సార్? ఎందుకంటే ఆ టైంలో అంటే ఈ మధ్య నేను కొంతమందిని మీ పార్టీ కోసం అని చెప్పి కొన్ని పబ్లిక్ బైట్స్ తీసుకునే క్రమంలో కొంతమందిని అడిగినప్పుడు వాళ్ళు అన్న మాటలని యాజ్ ఇట్ ఈస్గా చెప్తాను సార్. చెప్పండి, నాకు కూడా తెలియాలి కదా. జేడీ లక్ష్మీనారాయణ గారు అనగానే ఆయన చాలా గొప్ప వ్యక్తి అండి, మంచి వ్యక్తి, మంచి భావాలు ఉన్న వ్యక్తి. కానీ ఆయన పార్టీని సస్టైన్ చేయలేరు. ఒక పార్టీని పెట్టారు, సస్టైన్ అవ్వదు. ఆయన వేరే పార్టీలో ఉంటే బాగుండేది, ఈ పార్టీకి ఎంపీ అయ్యేవారు. అంటే డెఫినెట్గా ఇప్పుడు ఉండే ఎలక్షన్స్లో ఎంపీ అవుతారు, మంచిగా ఇప్పుడు ఆయన వాణిని, ఆయన బాణిని పార్లమెంట్లో వినిపించగలుగుతారు, ప్రాంతానికి ఏదైనా చేయగలుగుతారు. ఆయన అనవసరంగా తప్పు నిర్ణయం తీసుకున్నారు. ఇలాగ రకరకాల కామెంట్లు. అంటే నేను ఒక 10 మందిని ఇంటర్వ్యూ చేశాను, 10 మందిలో 9 మంది అదే మాట అన్నారు. సో దాన్ని ఎలా చూడాలంటారు? ఎందుకంటే మనమంతా కూడా ఒక టైప్ ఆఫ్ రాజకీయాలకు అలవాటు పడిపోయాం. ఓకే, ఆ పార్టీలో చేరితే ఆ పార్టీలో ఒక ఎంపీ పదవి రావచ్చు అన్న దీంట్లో వెళుతున్నారు. కానీ అటువంటి సమయాల్లో అక్కడ వినిపించేది నా వాణి ఉండదు, ఆ పార్టీ వాణి ఉంటుంది. పార్టీ నాయకుడు ఏం చెప్తే అది నేను మాట్లాడాలి. నా మనసులో వ్యక్తిగతంగా నేను వేరే మాట్లాడాలని ఉంటుంది, కానీ ఆ పార్టీ విప్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కొరడా పెట్టి ఇదే మాట్లాడాలి అంటారు. అది ఏముంటుంది, అందులో ఏమి స్వాతంత్రం ఉంది? కాబట్టి మన వాణిని, అంటే ప్రజల వాణిని వినిపించాలంటే స్వతంత్రంగా ఉండడం చాలా అవసరం మనకి. అప్పుడు ప్రజల వాణి వినిపిస్తుంది. ఇప్పుడు శాసనసభల్లోనూ పార్లమెంట్లలోనూ అక్కడ వినిపించేది పార్టీ వాణి, ప్రజల వాణి కాదు. వాళ్ళందరి ఇన్నర్ కాన్షియస్లో వాళ్ళు ఎంతో తపన పడుతుంటారు. ఇదేంటి ఇలా మాట్లాడాల్సి వస్తుంది, బ్లేటెంట్గా తప్పు జరుగుతున్నా కూడా మేము తప్పు జరుగుతోంది అని చెప్పలేని స్థితికి మనం ఉన్నాము అని చెప్పేసి వాళ్ళ అంతర్మథనం చాలా మదన పడుతుంటారు వాళ్ళు. అటువంటి అవస్థ వద్దు మనకి. సమయం పట్టినా పర్వాలేదు, మార్పు తీసుకొచ్చి ప్రజల వాణిని వినిపిద్దామన్నది మా సంకల్పం. జై భారత్ నేషనల్ పార్టీ పార్టీ వాణి వినిపించదు, ప్రజల వాణి వినిపిస్తుంది అన్న దాంట్లో ఈ విధంగా ముందుకెళ్తున్నాం.